హలో అండి. ఈరోజు మ్యాటర్ ఏంటంటే పాలకురి చేస్తున్నాను అనమాట. ఎలా చేయాలో చూద్దాం పదండి. ముందుగా గ్యాస్ వెలిగిద్దాం. ఆ తర్వాత ప్యాన్ పెట్టుకుందాం. బాగా హీట్ ఎక్కినివ్వండి ప్యాన్ని. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేద్దాం. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేయాలి. అవి కూడా వేసేద్దాం. బాగా కలపండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా కలపాలన్నమాట. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసి బాగా కలుపుదాం. వీటన్నింటిని బాగా కలపండి. పుగలు చూసారా ఎలా వస్తున్నాయో? ఎందుకంటే నేను హై ఫ్లేమ్లో పెట్టాను కాబట్టి అలా వస్తుందన్నమాట. తర్వాత కొంచెం పసుపు వేసుకుందాం. ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుందాం. వీటినన్నింటినీ బాగా కలపండి. ఇవన్నిటిని బాగా కలపండి. బాగా వేగాలన్నమాట. కొంచెం సిమ్లో పెట్టుకున్నాం అనుకో బాగా టమాటాలు మగ్గుతాయన్నమాట. మొన్న ఒక ట్రిక్ చెప్పాను కదా, టమాటా గమ్ముని ఉడకాలంటే కొంచెం సాల్ట్ వేస్తే బాగా గమ్ముని ఉడుకుతాయి అన్నమాట. తర్వాత కొంచెం గరం మసాలా వేసుకుందాం. నేను కొంచెమే వేస్తున్నాను. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేను వేయట్లేదు అనమాట. ఇవన్నీ బాగా కలపండి అన్నమాట. బాగా కలపండి, మొత్తాన్ని బాగా కలపండి. ఆ తర్వాత కొంచెం కారం వేసుకుందాం. అంటే మేము ఆడిచ్చిన కారం అనమాట, అందుకే కొంచెం ఘాటు ఎక్కువ ఉంటుంది. అందుకే నేను 1/2 టీ స్పూనే వేస్తున్నాను. మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. ఓకే, బాగా వేగాలన్నమాట. ఇంతకీ ఈరోజు మీ డిన్నర్ ఏంటి? కామెంట్ చేయండి. డిన్నర్ అని ఎందుకంటున్నా అంటే ఇప్పుడు మా నైట్ ఇదే అనమాట, ఇదే కర్రీ అనమాట మాకు. సో అందుకే డిన్నర్ అంటున్నా. ఆ తర్వాత 2 గ్లాసులు పాలు వేద్దాం. మా ఇంట్లో ఇప్పుడు మా అత్తయ్య గారు అంటే మేము ముగ్గురు ఉంటాం కాబట్టి 2 గ్లాసులు వేసుకుంటున్నాను. కొంచెం వాటర్ కూడా వేసుకుందాం. వీటినన్నింటినీ బాగా కలపండి. హై ఫ్లేమ్లో పెట్టాలి, హైలో ఉంచండి మంట. నా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి కామెంట్ చేయండి. అంటే కొత్తగా స్టార్ట్ చేశాను కదా, నన్ను కొంచెం బాగా సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. ఓకే, వీటన్నింటినీ బాగా కలపండి. హై ఫ్లేమ్లో మాత్రమే ఉంచాలి. ఉంచిన తర్వాత ఇలా వస్తాయన్నమాట. నాకు ఫుల్ కోల్డ్ అండ్ కాఫ్ అండి, చాలా దారుణంగా ఉంది. మా పాపకైతే ఫుల్ ఫీవర్ అనమాట. సర్లే అవన్నీ ఎందుకు కానీ ముందు మనం ఇది ప్రిపేర్ చేసుకుందాం. బాగా కలుపుదాం. చూసారా ఇలా అడుగు పడుతుంది. మనం పాలు పొంగిస్తే గిన్నెకి అంటుకుంటుంది కదా మీగడలా, సో అలాగే ఇది కూడా వస్తుంది అనమాట. మనం అన్నీ నీట్గా కలుపుకుందాం. అంటుకోకుండా నీట్గా కలపండి. ఇప్పుడు పొంగింది కాబట్టి మరుగుతుంది కాబట్టి కొంచెం సిమ్లో పెట్టుకోవచ్చు. కొంచెం సిమ్లో పెట్టుకోండి, బాగా మరగనివ్వండి. ఓకే, మీలో ఎప్పుడైనా పాలకురి ట్రై చేశారా? ఎవరైనా ట్రై చేసే ఉంటారులేండి. చాలా బాగుంటుంది కదా, చాలా టేస్టీగా ఉంటుంది. మూత పెట్టుకొని తీసేద్దాం ఇప్పుడు. ఆ తర్వాత బాగా కలపండి. చూసారా కొంచెం అలా దగ్గరికి అవుతుంది, కొంచెం దగ్గరికి అయింది కదా బాగా. బాగా ఉడకనివ్వండి, బాగా కలపండి. అడుగు పెట్టకుండా బాగా కలపాలన్నమాట. చూసారా ఎలా మరుగుతుందో? అంతే, 5 మినిట్స్లో పాలకురి రెడీ. నచ్చితే లైక్ చేయండి. ఓకే, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీకు
ఎలా అనిపించిందో ఈ వీడియో కామెంట్ చేయండి. ఓకే బాయ్. ఎంతో టేస్టీ అయినా కుక్కీ రెడీ. బాయ్.